కొంత మీరు చెప్పినట్టు ఎవరు కుతూహలం వాళ్ళకు ఉంటుంది, రేటింగ్ కోసం ఇంకో దాని కోసం చేస్తుంటారు. అయితే పొట్టేడ్ గా ఉన్నటువంటి మీడియా వాళ్ళు తప్పట్లేం. కానీ అంటే ఇక్కడ మనకున్న ఒకే ఒక్క సందేహం ఏంటంటే చంద్రబాబు గారు ఎన్ని సీట్లు ఇస్తానన్నారో ఆయన నోటితో చెప్పలేదు, ఎన్ని అడిగారు అమిత్ షా నోటితో చెప్పలేదు. కానీ రాధాకృష్ణ గారు మాత్రం 4 పార్లమెంట్ 4 అసెంబ్లీ ఇస్తానన్నారు. ఆ రేంజ్ లోనే అంటే బాబు గారి తరపున ఏమన్నా అట్లాగే ఏమన్నా రాధాకృష్ణ గారు ఏమన్నా మాట్లాడుతున్నారా? రాధాకృష్ణ గారు సొంత అభిప్రాయం ఉంటుంది కానీ మా అభిప్రాయం అయితే కాదు. అది తెలుగుదేశం పార్టీ అభిప్రాయానికి రాధాకృష్ణ గారు రాసిన రాతలకి మాకే సంబంధాలు లేవు. అది పార్టీ నిర్ణయం, బాబు గారు నిర్ణయం తీసుకుంటారు. యువ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ కూర్చొని ఆల్రెడీ 3 జనసేనకి ఇచ్చాం కాబట్టి రిమైనింగ్ 23 పోతే 22 ఏం చేయాలని పైన ఏ కాన్స్టెన్సీలో రేపు పొత్తులో వస్తే అది కూడా వస్తే డిస్కస్ చేసే అంశాలు ఉంటాయని. అది కూడా నాకు తెలిసి ప్రధానమంత్రి అధికార కార్యక్రమాలు ఎవరికి ఏమి లేవు సార్. కాకపోతే వాళ్ళు నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంటే ఎమ్మెల్యేల కన్నా ఎంపీలు అడుగుతున్నారు అనేది ఒక సమాచారం. అది కూడా అఫీషియల్ కాదు, ఎవరో మామూలుగా మళ్ళా మాట్లాడుకోవడం తప్ప, కుతూహలం కొద్ది తప్ప మన రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు ఏం చెప్పట్లేదు, కేంద్రం నుంచి బీజేపీ నాయకులు ఏం చెప్పట్లేదు, మా పార్టీ నాయకులు వెళ్ళి కలిసి బయటకు వచ్చిన తర్వాత ఇది జరిగిందని కూడా చెప్పట్లేదు. కాకపోతే సీనియర్ నాయకుడు, మా పార్టీలో సీనియర్ నాయకుడు ఈసారి అన్నకు అలా ఉండకపోవచ్చు సార్, పరోక్ష పొత్తులు ఉంటాయేమో అని అన్న ఊరికే సరదా చెప్పాడు. అది సరదాలో నిజమో మాకు తెలియదు. సో ఎందుకంటే పొత్తుల విషయం అయితే ఇప్పుడు ఫైనలైజ్ కాలేదు, 15 తర్వాతనే అవుతాయని నాకున్న సమాచారం సార్. రైట్. శర్మ గారు సాయి గారు చెప్పండి సార్. ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పొత్తుల గురించి మన మిత్రులు చెప్తుంటే చూస్తుంటే చాలా బాగుంది. అదేదో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎవరు హీరోనో, ఏంటో, విలన్లు ఎవరో, ఏం జరుగుతుందో, ఇవన్నీ చాలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కుతూహలంగా ఉన్నాయి. కాకపోతే ఒకటి మాత్రం ఏంటంటే ఇదివరకటికి ఇప్పటికీ నేను అబ్జర్వ్ చేసినటువంటి వాటిలో భారతీయ జనతా పార్టీ యొక్క వే ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో అది పూర్తిగా మారిపోయిన మాట వాస్తవం సాయి గారు. ఇదివరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనగానే ఇక్కడ ఒకళ్ళు 2 లీడర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ కేంద్రంలో ఏం చెప్తే అది, ఎక్కడ టిక్కు కొడితే అది. సరే బాబు గారు వాళ్ళు కలిసి ఢిల్లీలో కూర్చొని మాట్లాడేసుకునే వాళ్ళు, అయిపోయేది. పాపం ఇక్కడ చూస్తున్న వాళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు, అయిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం కేంద్రంలో మారింది. ఎందుకు మారిందంటే వాళ్ళు ప్రతి స్టేట్ మీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాల్సిందే అనేటువంటి ఒక ఇదిలో వాళ్ళు పోతున్నట్టుగా నాకు కనిపిస్తాం. అయితే ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు కొంచెం బలంగా ఉండేవారు. ఎందుకని ఆయన బలం అంతా ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆయన మనుషులే, ఆయన సొంత బలం కాదండి. ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆయన మనుషుల యొక్క బలమే ఆయన బలంతో ఇప్పటి వరకు వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన వీక్ అయ్యారు. ఆయన ప్రతిపక్షాలుగా చెప్పుకునేటువంటి ఆ నాయకులు కూడా ఒక రకంగా చెప్పాలంటే వయసు రీత్యా కానివ్వండి, అంటే వయసు అంటే రాజకీయ వయసు రీత్యా కానివ్వండి, లేకపోతే మిగతా విషయాల్లో వాళ్ళు కూడా వీక్ అవటంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇబ్బందులు పాలవుతున్నారు.